ఒక్క 5 మినిట్స్ స్పీచ్తో మీ ఆలోచనలు చేంజ్ చేసే వ్యక్తి గురించి మీకు ఈరోజు చెప్పబోతున్నాను. ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా ఈరోజైతే మన శ్రీకాళహస్తికి చాగంటి కోటేశ్వరరావు గారు వచ్చేసారు. చిన్నప్పుడు మన పేరెంట్స్ ఆయన చెప్పే మాటలు పెడుతూ ఉంటే బా ఏంటిది, ఏదైనా కార్టూన్స్ పెట్టొచ్చు కదా అనే స్టేజ్ నుంచి ఆయన ప్రవచనాలు ఎప్పుడెప్పుడు చెప్తారు, మనం ఎప్పుడెప్పుడు చూద్దామనే స్టేజ్కి వచ్చేసాము. ఆయన చెప్పే మాటల్లో, ఆయన ఇచ్చే ప్రవచనాలలో చాలా డీప్ మీనింగ్ ఉంటుంది. అంతేకాదు చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన ప్రవచనాలు విన్నాక చాలా మంది మైండ్ సెట్ చేంజ్ అయ్యాయి అని చెప్తారు. అండ్ ఆల్మోస్ట్ నేను కూడా వింటాను. పాస్ట్, ఫ్యూచర్, ప్రెజెంట్ ప్రతి ఒక్క దాని గురించి చాలా బాగా వివరిస్తారు. ఇంకా ఈ రోజు విషయానికి వస్తే కాళహస్తి గురించి చాలా బాగా చెప్పారు. ఇంకా మన శ్రీకాళహస్తి పంచభూత లింగాలలో వాయులింగంగా ప్రసిద్ధి పొందిందని, అండ్ ఆ శ్రీకాళహస్తికి నేమ్ ఎలా వచ్చింది, వాళ్ళు ఎలా త్యాగం చేస్తే వచ్చింది, అండ్ మన శివుడు ఆ భక్తిని ఎలా పొందాడు, ప్రతి ఒక్క దాని గురించి చాలా బాగా వివరించారు. ఏదేమైనా ఆయన చెప్పే విధానం మాత్రం సింపుల్గా తెలుగులో డైలీ లైఫ్ ఎగ్జాంపుల్తో చెప్తారు. కాబట్టి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఈజీగా అర్థమవుతుంది. ఆయన ప్రవచనాలలో మనకి మంచి వాల్యూస్, కల్చర్, ట్రెడిషనల్ అండ్ ఫ్యామిలీ బాండింగ్స్ ఇంపార్టెన్స్ కూడా తెలుస్తాయి. అండ్ మెయిన్లీ మన హిందూ ధర్మం గురించి క్లారిటీ కావాలంటే స్పిరిచువల్ గురించి కూడా డీప్ అండర్స్టాండింగ్తో మన చాగంటి కోటేశ్వరరావు గారు చాలా బాగా వివరిస్తారు. అసలు మనతో ఇలాంటి మహనీయులు ఉన్నారు అంటే మనం చాలా అదృష్టం చేసుకున్నాం అని అర్థం. ఎందుకంటే ఈ జనరేషన్లో కల్చర్, హిందూ మతాల గురించి అన్నీ మర్చిపోతూ వస్తున్న వాళ్ళకి ఈ చాగంటి కోటేశ్వరరావు గారు, గరికిపాటి వారు ఇలాంటి వాళ్ళే మనకి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్ టు నో ఎవ్రీథింగ్ అబౌట్ ద పాస్ట్ అండ్ ఫ్యూచర్. ఇంకా శ్రీకాళహస్తి వాయులింగం గురించి కూడా చాలా బాగా వివరించారు. మనుషులే తాకని శివలింగానికి 3 జీవులు మోక్షం ఇచ్చి తనలో ఉంచుకున్న మహానుభావుడు. అందుకే శివుణ్ణి పశుపతి అని అంటారంట. ఇంకా మన బాడీలో 10 టైప్స్ ఆఫ్ వాయువులు ఉంటాయంట. ఆ 10 మన బాడీలోంచి వెళ్ళిపోతే మన ఆత్మ కూడా మనకి వేరైపోతుందని చెప్పారు. అంతేకాదు మన జీవితాల్లో వాయువు అనేది లేకుండా మనిషి జీవితం వెళ్ళడం కష్టమని కూడా మనకి వివరించారు. అలాంటి శ్రీకాళహస్తిలో మనం ఉంటున్నామంటే మనం చాలా అదృష్టం చేసుకున్నామని అర్థం. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అక్కడ పెద్దవాళ్ళ కన్నా యంగ్ ఏజ్ పీపుల్స్ ఎక్కువ ఉన్నారు. ద ఏజ్ బిట్వీన్ 20 years, 25 years లైక్ అలా. ఎందుకంటే ఈ మధ్యన వాళ్ళే బాగా అట్రాక్ట్ అవుతున్నారు. అండ్ అంతేకాదు తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు కూడా. మన హిందూ ధర్మం గురించి కూడా మనం చాలా తెలుసుకోవాలి. సో ఇంకెందుకు మరి లేట్, వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.